కేంద్రంలో స్టెనోగ్రాఫర్ కొలువు. ఇంటర్మీడియట్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే మంచి అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, గ్రేడ్ సి, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. బ్యాంకింగ్, రైల్వే, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అవుతుంది. ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యార్హత పూర్తి చేసినవారు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 పోస్టులకు ఒకేసారి పోటీ పడే అవకాశం కూడా ఉంది. గ్రేడ్ సి పోస్టులు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పరిధిలోకి వస్తాయి. గ్రేడ్ డి పోస్టులు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగానికి చెందినవి. ఎంపికైన అభ్యర్థులు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని కేంద్ర సంస్థల్లో పనిచేసే అవకాశం పొందుతారు. ప్రారంభంలోనే సుమారు 50,000 రూపాయలు వరకు వేతనం, ఇతర అలవెన్సులు లభిస్తాయి. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా గెజిటెడ్ స్థాయికి ఎదగవచ్చు. మొదట ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. స్టెనోగ్రఫీపై ముందుగా అనుభవం లేకపోయినా, ఇప్పటి నుంచే రోజూ కొంత సమయం కేటాయించి సాధన చేస్తే సరిపోతుంది. పరీక్ష తర్వాత ఉన్న సమయంలో స్కిల్ ప్రాక్టీస్ చేసి అర్హత సాధించవచ్చు. పరీక్ష విధానం: ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 200 మార్కులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు, 2 గంటల వ్యవధి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులు, వ్యవధి అరగంట. జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు, వ్యవధి అరగంట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు 100 మార్కులు, వ్యవధి 1 గంట. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, తప్పు సమాధానానికి పావు మార్కు కోత ఉంటుంది. అర్హత మార్కులు: జనరల్ కేటగిరీకి 30%, 60 మార్కులు; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కు 25%, 50 మార్కులు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 20%, 40 మార్కులు అవసరం. స్కిల్ టెస్ట్ వివరాలు: ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు చెన్నైలో పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ భాషను ఎంచుకోవచ్చు. 10 నిమిషాల డిక్టేషన్ ఇస్తారు. గ్రేడ్ సికి నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ డికి నిమిషానికి 80 పదాలు డిక్టేట్ చేస్తారు. విన్నది రాసుకుని, తర్వాత కంప్యూటర్లో టైప్ చేయాలి. ఇంగ్లీష్ ఎంచుకుంటే గ్రేడ్ సికి 40 నిమిషాలు, గ్రేడ్ డికి 50 నిమిషాలు, హిందీ అయితే గ్రేడ్ సికి 55 నిమిషాలు, గ్రేడ్ డికి 65 నిమిషాలు సమయం ఉంటుంది. స్కిల్ టెస్ట్ కేవలం అర్హత కోసం మాత్రమే, తుది మెరిట్లో మార్కులు పరిగణనలోకి తీసుకోరు. తుది ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ ప్రకారం తుది ఎంపిక చేస్తారు. సన్నద్ధత చిట్కాలు: నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్పైనే దృష్టి పెట్టాలి. అదే పరిధిలో ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో సగం మార్కులు ఇంగ్లీష్ నుంచి ఉండటంతో ఆంగ్లంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రాథమికాంశాలపై బలమైన పట్టు సాధించాలి. పరిమిత పుస్తకాలనే ఎంచుకుని వాటినే బాగా చదవాలి. గత ప్రశ్నాపత్రాలు విశ్లేషించాలి. ఎక్కువ మార్క్ టెస్టులు రాయాలి. సమయ నిర్వహణపై దృష్టి పెట్టాలి. తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవాలి. టైం మేనేజ్మెంట్ సూచనలు: 2 గంటల్లో 200 ప్రశ్నలు పూర్తి చేయాలి. ఒక్కో ప్రశ్నకు సుమారు 36 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ విభాగాలను వేగంగా పూర్తి చేయాలి. కష్టమైన ప్రశ్నలను చివర్లో ప్రయత్నించాలి. నెగటివ్ మార్కింగ్ ఉన్నందున తెలియని ప్రశ్నలను వదిలేయడం మంచిది. ముఖ్య వివరాలు: ఖాళీలు 781 పోస్టులు. అర్హత: ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యార్హత. వయసు: గ్రేడ్ సికి 18 నుంచి 30 సంవత్సరాలు, గ్రేడ్ డికి 18 నుంచి 27 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఇతరులకు 100 రూపాయలు మాత్రమే. దరఖాస్తు చివరి తేదీ మే 15. ఆన్లైన్ పరీక్షలు జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహణ. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట కేంద్రాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.